सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रस्त्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:46. తిథి చవితి పూర్తిగా ఉంది. నక్షత్రం పుష్యం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:04 నుంచి 3:51 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:42 వరకు. అమృతకాలం రాత్రి 12:45 నుంచి 2:31 వరకు. రాహుకాలం బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం ఉమావతారం, అలాగే ప్రదోషం కూడా. చవితి కాబట్టి విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది. విఘ్నేశ్వరుని పూజ చేస్తే చాలా మంచిది. అలాగే ప్రదోషం కాబట్టి సాయంకాలం వేళ సూర్యాస్తమయం నుంచి అంటే 6:46 నుంచి 1:12 సేపు ఉంటుంది ఆ ప్రదోషకాలం. ఆ సమయంలో శివారాధన చేయడం, అభిషేకం చేయడం, అలాగే నువ్వులతో శివునికి పూజ చేయడం, మారేడు దళాలతో పూజ చేయడం, వంటితో పాటు ఇవి వీలు కాకపోతే కనీసం ఆ నామస్మరణైనా చేయడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విశేషించి ఉమావతారం కాబట్టి పార్వతీదేవిని పూజ చేసినట్లయితే దానివలన చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా మనకు శరీరంలో శక్తి అనేటువంటిది పెరుగుతుంది. దాన్ని మనం క్రియాశక్తి అని భావన చేస్తాం. అంటే ఏ పని చేయాలన్నా క్రియాశక్తి కావాలి. ఆ క్రియాశక్తి పెంపొందడానికి అమ్మవారి యొక్క ఉపాసన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నేటి ఆణిమత్యాలు. మంచి పనికి మించిన పూజ లేదు. అన్నీ నాకే తెలుసుననుకునేవారు ఏదీ సాధించలేరు. నేర్చుకోవాలనే తపన మనిషిని తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు నడిపిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మానవుడు ఎంతటి మేధాకారకుడైనా, ఎంతటి విజ్ఞానవంతుడైనా, అగుణిత సంపన్నుడైనప్పటికీ కూడా దైవ సహాయం గనక లేకపోయినట్లయితే అతడు దేనికి కూడాను పనికిరాడు. దాన్నే మనం పని కాకపోతే ఏమిటో నా కర్మ పని కాలేదు అని చెప్పేసి భావిస్తూ ఉంటాం. ఈ కర్మని కూడాను తొలగించి చక్కటి ఆచరణకు సరైనటువంటి మార్గాన్ని ఏర్పరిచేటువంటి దైవీ శక్తి యొక్క ప్రభావం అనిర్వచనీయమైనది. కాబట్టే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి పదంలో దాగిన పరమార్థాన్ని గురించి మనకు శాస్త్రాల్లో చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఆ రామ అనేటువంటి పదం శ్రీతో కూడినది. శ్రీ అంటే లక్ష్మి, రామ అంటే నారాయణతత్వం, శివతత్వం, రెండు కూడా మిళితమైనటువంటి తత్వచింతన. జయం అంటే విజయం. ఆ రామ జయం ఎప్పుడైతే శ్రీ అనేటువంటి లక్ష్మితో కూడి ఉంటుందో మానవుడి జీవితంలో కూడా అనుక్షణం కూడా అన్నీ నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కాస్తింత సమయం చేజిక్కినప్పుడు శ్రీరామ జయ రామ
జయ జయ రామ అని చెప్పేసి కనుక మనసారా త్రికరణ శుద్ధితో ధ్యానం కనుక చేసినట్లయితే సర్వాభీష్టములు కూడాను నెరవేరి ఈ బుద్భుతవంతమైనటువంటి మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఏ నిమిషాన ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అది తెలిసిన వారు ఆ సర్వేశ్వరుడే. ఆ సర్వేశ్వర తత్వంలో కూడా జయకర తత్వం ఉండాలి. కాబట్టి ఈ రామ జయం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాల్ని మనకు అందిస్తుందని మన భారతీయ సనాతన సంస్కృతి చెప్పినటువంటి అమూల్యవంతమైనటువంటి విశేషం. ఈ అమూల్య విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి ఆచరిస్తే సర్వే సర్వత్రా శుభం శుభం శుభం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. విరిసిన శంఖ చక్రములు వెలయించి భుజయుగ్మమందు తిరిగెద పౌండ్రకునట్లు తృణముతా బ్రహ్మమన్నట్లు తరచినాయద పొరల్చించి దానిలో శంఖచక్రముల విరియించుకో దయాజ్యోతి వెలయగా పాంచాలరాయ. ఓ శ్రీమన్నారాయణమూర్తి, ఓ స్వామి, విరిసిన శంఖచక్రములు వెలయించి భుజయుగ్మమందు, నా రెండు భుజముల మీద కూడా శంఖాన్ని చక్రాన్ని ముద్రించి తిరిగెద పౌండ్రకునట్లు. పౌండ్రక వాసుదేవుడు అని ఒకడు ఉండేవాడు. వాడు శ్రీకృష్ణుని వలె అలంకరించుకుని శంఖచక్రాలు పట్టుకుని అసలు నేనే వాసుదేవుణ్ణి అంటూ మొదలయ్యాడు. కానీ వాడికి శ్రీకృష్ణునిలో ఉండే ఏ లక్షణము కూడా లేదు. వాడు ఒక ఆడంబరం కలిగిన వ్యక్తి, అజ్ఞాని. ఆ అజ్ఞాని ఆడంబరుడు అయిన పౌండ్రక వాసుదేవుని వలె నేను కూడా రెండు శంఖాలు చక్రాలు ఇలా ఈ రెండు భుజాల మీద కూడా వేసుకుని విరిసిన శంఖచక్రములు వెలయించి భుజయుగ్మమందు తిరిగెద పౌండ్రకునట్లు, ఆడంబరంతో అజ్ఞానంతో తానే వాసుదేవుణ్ణని చెప్పుకునే పౌండ్రకుడులాగా నేను కూడా ఈ భుజం మీద ఒక శంఖం, ఆ భుజం మీద ఒక చక్రం వేసుకుని తిరుగుతున్నాను స్వామి. తృణముతా బ్రహ్మమన్నట్లు, ఇక ఈ సకల చరాచర జగత్తుని ఆవరించి ఉన్నటువంటి ఈ బ్రహ్మం అనేది అది దాన్ని లక్ష్య పెట్టవలసిన అవసరమే లేదు, అంతా నేనే అనే భావనతో నేను ఇష్టం వచ్చినట్టుగా అహంకరించి తిరుగుతున్నాను స్వామి. తరచినాయద పొరల్చించి, ఈ హృదయాన్ని ఆవరించిన ఈ అజ్ఞానాన్ని చీల్చి తొలగించి దానిలో శంఖచక్రములు విరించుకో దయాజ్యోతి వెలయగా పాంచాలరాయ. ఈ హృదయాన్ని ఆవరించిన అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించి ఆ హృదయం మీద నీ శంఖాన్ని చక్రాన్ని ముద్రించవయ్యా స్వామి. ఈ భుజాల మీద నేను శంఖచక్రాలను ముద్రించుకుని నేను నా అంతటి వాడు లేడని విర్రవీగుతున్నాను స్వామి. ఈ అజ్ఞానంతోనే జీవితమంతా సాగకుండా నా హృదయాన్ని ఆవరించి ఉన్న ఈ తమస్సుని, ఈ అజ్ఞానాంధకారాన్ని తొలగించి నీ దయాజ్యోతిని వెలిగించి నా హృదయం పైన నీ శంకుచక్రాలను నీవు ముద్రలుగా వెయ్యవయ్యా స్వామి. నిర్మలత్వాన్ని నిశ్చలత్వాన్ని నాకు ప్రసాదించు స్వామి అంటూ సర్వసమర్పణ చేస్తూ ఆర్తితో భక్తితో ఆ శ్రీమన్నారాయణుణ్ణి వేడుకుంటూ చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన విద్వత్కవి కోవెల సుప్రసన్నాచార్యుల వారి పాంచాలరాయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.
అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. దివ్యమైన వెంకటాద్రిని వర్ణిస్తూ అన్నమయ్య చెప్పిన కీర్తన అదివో అల్లదివో శ్రీ హరివాసము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. శిఖరము అంటే కొండ యొక్క కొన ఒకటి, అదేవిధంగా స్వామి యొక్క భవ్యమైన ఆలయం ఏదైతే ఉన్నదో అది కూడా దేవతా నిర్మాణమే. అక్కడ ఉన్నటువంటి ఆ గోపురము స్వర్ణకాంతులతో కనిపించింది అని పురాణం చెప్తున్నది. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ నమః. ఇది స్వామి యొక్క నామాల్లో ఒకటి. వైకుంఠం నుంచి వచ్చినటువంటి స్వర్ణ విమానములో ఉన్నవాడా అని. ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే సహస్రర్క ఛటాభాస్వద్విమానంత స్థితాయ నమః స్వామి నామాల్లో ఒకటి. వేల కొలది సూర్యకాంతులతో సమానముగా ఉన్నది. అన్నమయ్యే ఒక చోట చెప్తాడు ఈ విషయాన్ని. ఇంచుకైన వెంకటేశు గిరి శిఖరము కాంచుటే కలుగవలె కాక అంచితంబైన నిత్యానంద పదవులను మించి తమ ఎదుట ప్రభవించినవే కాగా కోరిన వారికి కోరిన వరవల ఊరంత ప్రొద్దుల నొసగుచు చేరువయ్యి కృపచేసనిదివో కూరిమి నా నడిమి గోపురపు మేడ అని ఒక చోట వర్ణిస్తాడు అన్నమయ్య. ఆ విధంగా పురాణాలు మంత్రములు ఆగమాలు చెప్తున్న ప్రకారంగా ఇది భవ్యమైన స్వర్ణమయమైన కాంతులతో ఉన్నది కనుకనే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అన్నాడు అన్నమయ్య. ఇంకా 3వ చరణంకి వచ్చేటప్పటికల్లా కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్లా పావనమయము. ఈ భవ్యమైనటువంటి పర్వత శ్రేణికి ఐశ్వర్యమయమని పేరు. అందుకే సిరులైనవి సంపద రూపము అని చెప్పడంలో విశేషం ఇది. అందుకు వెంకట నగము కైవల్య పదము, ఇది మోక్ష పదము. ఈ కైవల్యం అనగానే అమృతత్వ స్థితి, అంటే జరామరణములు లేనటువంటి స్థితికి కైవల్యం అంటారు. అలాంటి స్థితినివ్వగలిగే శక్తి ఈ పర్వతానికి ఉంది కనుకనే ఇది కైవల్య పదము అని చెప్పబడుతున్నది. పైగా వెంకటపతికి శిరులు అంటే స్వామికి సంబంధించిన ఐశ్వర్యములు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన వెంకట ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్యములు కలవాడని. సర్వ జగత్తికి పరమేశ్వరుడు అతను. ఆయన యొక్క ఐశ్వర్య సంపదలు అనగా విభూతులు అని అర్థం. భగవంతుని శిరులు అంటే విభూతులు. యజ్జద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవమని గీతలో పరమాత్మ చెప్తాడు. స్వామి యొక్క విభూతులు ఈ పర్వతములో వ్యాపించి ఉన్నాయి. భావింప సకల సంపద రూపమదివో, దర్శిస్తే రాళ్లే, భావిస్తే సంపద. ఇది చూడాలి ఇక్కడ భావనాత్మకంగా. ఆ భావన శాస్త్రపరమైన భావనతో చూస్తే సకల సంపదల రూపం ఇది. పావనములకెల్లా పావనమయం, పవిత్రాల్లోకెల్లా పవిత్రమైనది. మంగళానాంచ మంగళం అని చెప్పినట్లుగా అత్యంత పవిత్రమైనది. అందుకే దేవతల నిజవాసము, బ్రహ్మాదులకు అపురూపము అన్నారు. వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ప్రతివాది భయంకర అన్నన్ గారు వర్ణించిన ప్రకారంగా బ్రహ్మాదయస్సురవరా సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్త్వత యోగివర్యా ధామాంతికే తవహి మంగళవస్తు హస్తా శ్రీ వెంకటేశ్వర విభో తవ సుప్రభాతం. బ్రహ్మాది దేవతలు, మహర్షులు, సనక సనందనాది యోగులు ఎల్లవేళలా ఈ పర్వతం వద్దకు వచ్చి స్వామిని సేవించుకుంటారు. ఆ భావమే నిత్య నివాసం అఖిల మునులకు, బ్రహ్మాదులకు అపురూపము, దేవతల నిజవాసము అని చెప్పబడుతూ శ్రీహరివాసము, నారాయణుడు నివసించే చోటు ఇది. ఆ నివాసము ఆదౌ కృతయుగే, ఆది కృతయుగంలోని జంబూద్వీపంలో భరతవర్షంలో ఆ స్వామి పుష్కరిణి తీరమునందు ఈ భవ్యమైన స్వామి నివాసం ఉన్నది అని శాస్త్రం వర్ణించిన ప్రకారంగా ఇది హరినివాసము, హరి యొక్క వాసము. హరివాసం అంటే వైకుంఠం, సాక్షాత్ వైకుంఠమే వెంకటగిరి. ఇదే భావాన్ని అన్నమయ్య మరో కీర్తనలో చూపిస్తున్నారు. కట్టెదుర వైకుంఠము కాణాచెయ్యిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ, తెట్టలాయ మహిమలే తిరుమల కొండ. తెట్టెలు అంటే ఒక రాశిపోసిన అర్థం. తెట్టెలు కట్టట అంటే అన్ని ఘనీభవించుట అని.
మహిమలన్నీ ఘనీభవించిన కొండట. అంటే ఈ కొండలో అణువణువున మహిమలు ఉన్నాయి. ఆ మహిమలు ఘనీభవించి ఉన్నాయి గనుకనే తెట్టలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల ఈ శబ్దము ద్రవిడ భాషా జన్యమిది. తిరు అంటే మంగళకరమైన, శ్రీ అని అర్థం. సిరి, శ్రీ, తిరు, మంగళ ఇవన్నీ ఏకవాచకములు. అలా ద్రవిడ భాషలో తిరు అంటే మంగళకరమైన, మల అంటే పర్వతము, అందుకు మంగళకరమైన పర్వతము అది తిరుమల శబ్దానికి అర్థం. అలాగే తిరుపడి, పడి అంటే మెట్లు. ఆ కొండ ఎక్కడానికి మెట్లు ఎక్కడ ప్రారంభమవుతాయో ఆ క్రింది భాగాన్ని తిరుపడి అంటారు. ఆ పడి క్రమక్రమంగా తిరుపతి అయినది. నిజానికి తిరుపడి అనే శబ్దం నుంచి వచ్చినటువంటిది. అలా తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ. ఇక్కడ కాణాచి అంటే అది నెలవుగా ఆధారంగా కలిగినటువంటిది అని అర్థం. వైకుంఠమే ఇక్కడ ఈ కొండ రూపముతో ఉన్నది అనే విషయాన్ని చూపిస్తున్నారు. దీనికి కేవలం భక్తి భావన కాదు, ఇది దివ్య దర్శనం. ఇది వైకుంఠ స్వరూపమే ఈ దివ్యమైన పర్వతము. దీనికి పురాణముల్లో కథ చెప్తారు. ఈ దివ్య పర్వతంపై నారాయణుడు భవ్యమైన రూపంతో కనబడాలి, ఇక్కడ వెలసి ఉండాలి అని బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి తపస్సు చేశాడు. ఆ సమయంలో దర్శనమైంది బ్రహ్మగారికి. ఎలాంటి దర్శనమైందంటే వైకుంఠలోకం కనబడింది అక్కడ. అది 7 గడపలతో కనబడింది. ఆ 7 గడపల వైకుంఠమే 7 పర్వతాల దివ్య పర్వతముగా గోచరించింది ఇక్కడ. కనుక 7 పర్వతములతో కలిసిన ఏకపర్వతమై ఇక్కడ 7 గడపల వైకుంఠమే 7 కొండల దివ్య పర్వతముగా గోచరించింది. అయితే ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరుని ఇక్కడేమీ లేదు. మొత్తానికి సప్తగిరి భావన వేదముల్లోంచే లభించింది. అందుకు సప్తగిరి 7 కొండలు అనేది అనాది అనే వ్యవహారాన్ని మనం తోసిపుచ్చడానికి లేదు. అయితే ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరుని మాత్రం ఎక్కడ మనకు ప్రమాణం కనిపించట్లేదు. మొత్తానికి అంతా కలిపి వైకుంఠ ధామమే, అందులో సందేహం లేదు. అందుకు ఆ దివ్యమైన వైకుంఠ విభూతి కనిపించింది. అందులో స్వామి దర్శనమిచ్చాడు. వైకుంఠంలో ఉన్న విష్ణువు ఈ పర్వతంపై ఇచ్చిన దర్శనం ఏంటంటే, పై 2 చేతులతో శంఖచక్రములు ధరించి, ఒక చెయ్యి కటిహస్తము, ఇంకో చెయ్యి వరదహస్తము కలిగి స్వామి దర్శనమిచ్చాడు. ఇది విష్ణువు యొక్క స్వరూపము. ఇది వెంకటేశ్వర రూపుడైన వైకుంఠపతి యొక్క దర్శనము, బ్రహ్మదేవుడికి కనిపించిన రూపం. అప్పుడు బ్రహ్మకి ఒక మంత్రోపదేశం చేసినట్లుగా కూడా చెప్తారు. అది శ్రీనివాసాయ వెంకటేశాయ నమః. ఇది చాలా శక్తివంతమైన మంత్రం అని వెంకటేశ అధర్వ తాపిని ఉపనిషత్తులో చెప్పబడింది. అధర్వవేద సంబంధమైన వెంకటేశ తాపిని ఉపనిషత్తులో మంత్రం అది. శ్రీనివాసాయ వెంకటేశాయ నమః. భవ్యమైన మంత్రం ఇది. ఈ మంత్రము బ్రహ్మదేవుడు స్వామి వద్ద ఉపదేశం పొందాడని. ఇలా వైకుంఠమే పర్వతంగా కనబడడం పురాణముల్లో ఉన్నది. అన్నమయ్య నందకాంశ సంభూతుడు గనుక అమ్మవారి అనుగ్రహం చేత మొత్తం పర్వతం అంతా అలా దర్శనమిచ్చింది. ఈ పర్వతంలోని విశేషాలన్నీ కూడా ఒక్క కీర్తనలో చూపిస్తున్నాడు ఆయన. కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ, తెట్టలాయ మహిమలే తిరుమల కొండ, వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఎరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ, కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ, వేదములే శిలలై వెలసినది ఈ కొండ. ఇందులో ప్రతి శిల విష్ణు రూపము, వేద రూపము. ఆ మాటకొస్తే వేదమే విష్ణు రూపము, విష్ణువే వేద రూపుడు. వేదో వేద వేదవ్యంగో వేదాంగో వేదవిత్కవి కదా. అందుకు వేదస్వరూపంగా దర్శనమిస్తున్నది. ఇక్కడ వేదములే శిలలై వెలసినది కొండ అనేది ఈ మాటకు కూడా పురాణ ప్రమాణం ఉన్నది. ఎందుకంటే మహాత్ములు కవిత్వం చెప్తే దానిలో పురాణ ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అనుభూతి సత్యం, అది ఊహ కాదు, భావం కాదు, సత్యం. సత్యం సత్యాన్నే పలుకుతుంది. అందులో ఇవేవి కూడా అతిశయోక్తులు కావు, అన్ని శాస్త్రోక్తమైన సత్యములే. అందుకే వేదములే శిలలై వెలసనిది కొండ అనే దానికి ప్రమాణం మనం ఇక్కడ చూస్తే భవిష్యోత్తర పురాణంలో ఒక శ్లోకం కనబడుతున్నది. అరాయి కాణే వికటే గిరిం గచ్చేతి తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. పన్నగాచల అంటే శేషాద్రి. ఈ శేషాద్రిని పర్వతము వేదమయ సాక్షాత్, సాక్షాత్ వేదమయము అంటూ ఇక్కడ ఒక వాక్యాన్ని చెప్పింది పురాణం. అరాయి కాణే వికటే గిరిం గచ్చేతి తం విదుహు. ఈ మాట చెప్పి వేదమయం ఇది అన్నారు. ఏమిటి ఇందులో ఉన్న భావము అంటే, వేదంలో మంత్రం ఉన్నది, అది ఋగ్వేదంలో కనబడుతుంది. అది వెంకటగిరికి సంబంధించిన మంత్రమే అని పురాణం చెప్తున్నది. పురాణము వేదములో ఉన్న రహస్యముల్ని విస్తారపరిచి చెప్తుంది. అందుకే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహితం అని అంటారు. ఇతిహాస పురాణములు వేద మంత్రాలను విస్తరించి చూపిస్తాయి. కనుక ఏది వేదమంత్రము, ఏది పురాణంలో ఉపబృంహణము, ఇది ఒక పెద్ద రీసెర్చ్ చేయవలసిన విషయం ఇది. అలా ఇక్కడ వేదములో ఒక మంత్రం ఉన్నది,
ఆ మంత్రం ప్రకారంగా ఈ పర్వతము వేదమయము, అది ఈ వాక్యం. ఆ మంత్రం ఏమిటో కూడా సూచన ఇచ్చింది పురాణం. అరాయికాణి వికటే గిరింగచ్చేతి తం విదుహు. ఆ మంత్రం ఋగ్వేదంలో కనబడుతుంది. ఆ మంత్రాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అరాయికాణి వికటే గిరింగచ్చ సదాన్వే శిరింభిటస్య సత్వభిః తేభిష్ట్వా చాతయామసి. ఇది ఋగ్వేదంలో మంత్రం. దీని భావం ఏంటంటే, ఓ దరిద్రుడా, నీ దరిద్రం పోయే ఉపాయం ఒకటి చెప్తున్నావు. అంటే దరిద్రంతో బాధపడే జీవుణ్ణి ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఇది. నీ దరిద్రం పోవాలి అంటే గిరికి వెళ్ళు. ఆ గిరికి వెళ్ళి అక్కడున్న విష్ణువుని ఆశ్రయించు. ఆయన తన యొక్క శక్తులతో నీ యొక్క దారిద్ర్యాల్ని పాపాల్ని తొలగించి నిన్ను అనుగ్రహిస్తాడు. ఇది ఈ మంత్రంలో ఉన్న భావం. అలా గిరికి వెళ్ళు అని ఏ గిరిని చెప్పారు అంటే ఆ గిరి ఇదే అని పురాణంలో వ్యాసుడే మనకు చెప్తున్నాడు. కనుక అదేమిటా అని మనం వెతుక్కోవలసిన అవసరం లేదు. అందుకే వేదములే శిలలై వెలసనేది ఈ కొండ. ఇది సంపూర్ణంగా వేదమయమనే భావన ఆ పురాణాధారంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వేదముల్లోనే చెప్పబడింది ఈ విషయము. ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది ఈ కొండ. ఇక్కడ పుణ్యములు రాసులు అయి అవే ఏరులయ్యే అన్నారు. ఏరులు అంటే జలస్థానములు అని అర్థం. ఇక్కడ అనేకమైన ప్రవాహాలు ఉన్నాయి. ఒకటి మనకు తెలిసి స్వామి పుష్కరిణి తీర్థం ఉంది, కోనేరు. ఇలాంటి కోనేరులు, కొన్ని జలపాతాలు, అనేక ప్రవాహాలు ఈ పర్వతంలో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా పవిత్రమైనటువంటి జలములవి. వెంకటగిరిలో ప్రతి నీటి బిందువు తీర్థమే, ఇది తెలుసుకోవాలి. ప్రతి జలకణము తీర్థమే అక్కడ. ఎందుకంటే ప్రతిదానికో చరిత్ర ఉన్నది. ఎన్ని తీర్థాలు ఉన్నాయి మొత్తము అంటే అక్కడున్న తీర్థములు గూఢ, అగూఢ, గూఢాగూఢ అని 3 విధములుగా ఉంటాయట. అంటే కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు, కొన్ని కనబడక ఉంటాయట. అలాంటి తీర్థములు ఉన్నాయి. ఆ తీర్థముల విశేషములు ఈ వాక్యాల్లో చూపించారు. అవి రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ శ్రీనివాస చరణారవిందార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. రామాయణ భాగవత కథల్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కావలసిన ఉపదేశాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందరికీ అంత సందేశం దాంట్లో, సందేహాలు తీరేటువంటివన్నీ ఉన్నాయి దాంట్లో. ఏ ఏ వయసుకి ఏ ఏ అనుమానాలు వస్తాయో ఆ అనుమానాలన్నీ అప్పటికప్పుడే తీర్చేటువంటి శక్తి భాగవతంలో కానీ, మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ ఉన్నాయి. అట్లా రచన ఇది. ఆ స్వామి తాను రచించుకున్నాడు తానే మన కోసరం. భక్తుల మీద ఎంత కరుణో, అంత అవతారం తీసుకొని అన్ని కష్టాలు పడ్డాయి అనిపిస్తుంది మనకు. ఆయనకి కష్టమే లేదు, కష్టమే ఆయన సృష్టి. కానీ మనకు అనిపిస్తుంది, మనం స్వామి మీద ఉండేటువంటి ప్రేమతో మన కోసం ఎంత కష్టపడ్డాడో అని తప్పే లేదు దాంట్లో. అంటూ పడుతున్నారని తప్పలేదు, అది ప్రేమ, అది నిజమైనటువంటి భక్తి. కూర్మ అవతారంలో ఎంత కష్టపడ్డాడు, వరాహ అవతారంలో ఎంత కష్టపడ్డాడు, మత్స్యావతారం ఏమండి స్వామి ఆ చేపగా మారి కిందపడి ఆ సముద్రంలో ఎందుకండి అంత కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఆ కథ వింటుంటే చాలా మనసు కష్టమవుతుంది. ప్రహ్లాదుని రక్షించడానికి ఆ ఎంత కష్టపడ్డాడండి నారాయణ. ఎంత ఆ 2 రూపాయలు నారసింహ రూపం, అది ఒక్కొక్క నరనారాయణ రూపంతో కొంతమంది రక్షించాడు, నారసింహ రూపంతో కొంతమంది. విచిత్రం. ఆ నరసింహ రూపం ఎటువంటిది? ఆ స్తంభం నుంచి రావాలన్న ఉక్కు స్తంభం నుంచి ఆయన యొక్క జన్మ చెప్పండి. ఆయనదే సృష్టి అది. విచిత్రమైన రూపం అది. ఎంత భయంకరంగా ఉందో, ఎంత బాధనో ఆ అవతారంతో బయట వచ్చారు. అట్లనే రాక్షసుని సంహారం చేసి ప్రహ్లాదుని కాపాడాల్సి వచ్చింది. స్వామి యొక్క చిత్రమైనటువంటి లీలలు ఒక్కొక్క కథలో ఒక్కొక్క మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. సందేహం తీరిపోయేటువంటిది అంతా కూడా. అందువల్ల భగవంతుడి యొక్క కథను అందరూ కూడా అన్ని చోట్ల ఏర్పాట్లు చేయించి వింటూ పిల్లల చేత వినిపిస్తూ ఉండాలి, వాళ్ళతో పాడిస్తూ ఉండాలి, గొప్ప గొప్ప కథలు వాళ్ళతో చేయిస్తూ ఉండాలి, గొప్ప గొప్ప పాత్రలు వాళ్ళతో వేయిస్తూ ఉండాలి. చిన్న చిన్న పాత్రలు
నిలిచిపోతుంది. అది మనం ఇచ్చేటువంటి నిధి అండి, అది బ్యాంక్ బ్యాలెన్స్ అండి. పిల్లలకి కాన్వెంటు, చదువు, గొప్ప ఇంగ్లీషు అంటాం. మళ్ళీ వాళ్ళకి భక్తి లేదు. పెద్దలైన తర్వాత ఎందుకో భక్తి లేదు. ఏంటో కర్మ. మా తాతగారు చాలా భక్తుడు, వీడికి ఎందుకో తెలీదు, ఇట్లా వచ్చింది. ఏం పుట్టకతో రోగాలు వస్తాయేమో కానీ గుణాలు వస్తాయి, కొన్ని మాత్రం వస్తాయి. ఏ భక్తి గుణం మనక రానేరాదు, కర్మ అది. మిగతావన్నీ వస్తాయి, చెడు గుణాలన్నీ వచ్చేస్తాయి. రెండోది రక్తంతో ఇంకోటి ఏదో రోగాలు కూడా వచ్చేస్తాయి. కానీ భక్తి మాత్రం ఎందుకో రాదు, కర్మ. దానికి సాధన చేయాల్సిందే, తప్పదు. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. అందుకని గొప్ప కథలు వినిపించాలి పిల్లలకి. అట్లా గొప్ప సంస్కారం ఏర్పడుతుంది వాళ్ళ పిల్లలకి. అట్లా ఏమైనా చేస్తే మనం వాళ్ళకి నిజమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ అదే మనం ఇవ్వటం. అండ్ గొప్ప గుణాలను, స్వామి యొక్క గొప్ప గుణాలను కీర్తించడం వల్ల మనలో కూడా మంచి గుణాలు పెరుగుతాయి. మంచి గుణాలు పెరగాలంటే గొప్ప గుణాలు స్తుతించాడు. ఎంతోమంది నాకెందుకో ఏకాగ్రత నిలిచదు, భక్తి నిలిచదు. ఏకాగ్రత నీలో నిలిచాలంటే, అజ్ఞానం తొలగిపోవాలంటే ఆ చీకటిని పారదోలాలని చూస్తారు. కానీ ఆ అజ్ఞానాన్ని దూరం చేయటం, సుజ్ఞానాన్ని లోపల ఇవ్వాలనేది లేదు వాళ్ళకి. ఉంటాయి, పోతాయి, ఉండవు. అసలు లోపల దుర్గుణాలు స్థలం చేసుకొని కూర్చున్నాయి, అవి బాగా ఆవరించాయి. ఆవరించిన దానికి మనం మాటికి వెళ్ళి పోట్లాడకూడదు. పోతావా లేదా. దాని బదులు మంచిదనాన్ని వేసినప్పుడు స్థలం ఉండదు, లేచిపోతారు. అది ఉండదు. ఎందుకులే ఈ పెద్ద గలాటా వచ్చిందని చెప్పేసి తానే వెళుతూ ఉంటారు. అట్లా చేయాలి. కానీ మనం అలలు తగ్గేంత వరకు స్నానం చేస్తాను, తర్వాత చేస్తాను అన్నట్టు అలలు తగ్గవు, స్నానం చేయలేవు. ఇది ఒకటే అయితే, ఈ కష్టం ఒకటి అయితే తర్వాత స్వామి సేవకే ఉండిపోతాను అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదొకటి కాదు, అదొకటైతే ఇంకోటి వస్తుంది. ఇదొక్కటైతే చాలు, ఇదొక్కటైతే జీవితమే ఒక్కటైపోతుంది, ఇంకంతే. నువ్వు రాలేవు. కొన్ని తెగించుకోవాలా, కొన్ని త్యాగం చేయాలా. అట్లా మాత్రమే సిద్ధిస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ వచ్చి అది యోచన కూడా చేయకూడదు అన్నారు. అయ్యో ఈ పని చేశానే అని. అక్కడికి మనస్సు నుంచి తెగించాల. ఎవరైనా గుర్తు చేసినా కూడా వాళ్ళని అరచాలంతే. ఎందుకు గుర్తు చేస్తారు మీరు అని. గొప్ప గుణాలను కీర్తించడం వల్ల మనలో కూడా మంచి గుణాలు పెరుగుతాయని చెప్పుకున్నాం మనం. ఓం నమో హనుమతే నమః.